శ్రీమదస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం. మిథున రాశి వారికి జూలై నెల గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఈ నెల మీకు ప్రధానంగా మీ రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు మీకు ద్వితీయ తృతీయ భావాల్లో సంచరిస్తూ ఉన్నారు. ఆయన యొక్క ద్వితీయ భావంలో సంచారం మీకు బాగుంటుంది, యోగిస్తుంది. ఈ నెల మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. మీకు మంచి వాక్చాతుర్యంతో మీకు ఇతరులని మెప్పించగలుగుతారు. ఇతరుల యొక్క ప్రశంసలకు మీకు అర్హులవుతారు. ఇతరుల యొక్క అండదండలు మీకు లభిస్తాయి. అదే సమయంలో ఈ నెల మీకు అనుకోని ప్రయాణాలు, దుబారా ఖర్చు, అనుకోని ఆకస్మికమైనటువంటి ఖర్చులు కలగడం, మానసికంగా కొంత ఆందోళన కలగడం, ఇలాంటి మానసికమైనటువంటి స్థితి మీకు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మీరు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఊహించినట్టుగా మీకు పెద్ద ప్రమాదాలు కానీ నెగిటివ్గా సంఘటనలు కానీ పెద్దగా జరగవు. కాబట్టి మెంటల్గా మీకు ఉన్నటువంటి భయాందోళనలకు కొద్దిగా తగ్గించుకోవడానికి మీ ప్రయత్నం మీరు చేయండి. దైవధ్యానం, మెడిటేషను, రేషనల్గా ఆలోచించడం, సమస్యలకు పరిష్కారం వెతకడం, ఇవన్నీ కూడా మీకు మానసిక శాంతిని ఇస్తాయి, ధైర్యాన్ని ఇస్తాయి. అలాగే దైవారాధన, దేవాలయాల సందర్శన, ఇవన్నీ కూడా మీకు ఈ నెల యోగిస్తాయి. కానీ మానసికంగా మాత్రం మీకు కొద్దిగా ఒత్తిడికి గురయ్యే అవకాశం మాత్రం కనిపిస్తున్నది. ఇక ద్వితీయంలో మీకు సూర్యుడు మీకు రాశిలో 16 రోజుల పాటు సంచరిస్తున్నారు. దీనివల్ల మీకు ఆత్మవిశ్వాసం గట్టిగా ఉంటుంది. మీకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి, పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. మీరు చేపట్టిన పనుల్లో మీకు ఉత్సాహంతో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఇక అధికారుల యొక్క అండదండలు మీకు లభిస్తాయి. గవర్నమెంట్కి సంబంధించినటువంటి పనులు మీకు చక్కగా పూర్తవుతాయి. ఆ తర్వాత 16వ తారీఖు నాడు ఆయన రాశి పరివర్తన చెంది మీకు ద్వితీయ భావంలో సంచరిస్తున్నారు. అలాగే శుక్రుడు కూడా 7వ తారీఖు నాడు రాశి పరివర్తన చెంది జూలై 7 నుంచి ఆయన మీకు ధనస్థానంలో సంచరిస్తున్నారు. ఇది మీకు కళాకారులకి చక్కగా యోగిస్తుంది. మీడియా రంగాల్లో ఉన్న వారికి చక్కగా యోగిస్తుంది. గాయకులకి ఈ యోగం బాగా ఉంది. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ నెల ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఉద్యోగ మార్పుకి ఇది సమయం కాదు. ఈ నెల మిథున రాశి వారికి ఉద్యోగం పట్ల కొంత విరక్తి, కాకపోతే అటువంటి ప్రయత్నాలకి దూరంగా ఉండండి. ఉద్యోగ మార్పుకి ఇది సరైన సమయం మాత్రం కాదు. దీనివల్ల మీకు దీర్ఘకాలంలో యోగించదు. దీనివల్ల మీకు కష్టాలు పెరుగుతాయి. ఒకవేళ మీకు అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా అదే ఉద్యోగంలో మీరు కంటిన్యూ కాండి. కొన్ని నెలలు ఓపిక పట్టండి. క్రమంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. కాబట్టి కొద్దిగా సంయమనంతో ఈ కాలం వెళ్ళదీయండి. ఇక చతుర్థ స్థానంలో మీకు బుధుడు మీకు తృతీయ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. ఆయన మీకు రాష్ట్రాధిపతి కూడా అవుతున్నాడు. కాబట్టి ఇది మీకు ఇతరులతోని ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకోవడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది. అక్కడ మీకు చతుర్థ స్థానంలో కేతువు సంచరిస్తూ ఉన్నారు. కాబట్టి మీకు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏదో కొద్దిగా వెల్తిగా మీరు ఫీల్ అయ్యే అవకాశం ఉన్నది. పూర్తి సుఖాన్ని మీరు అనుభవించడానికి కొద్దిగా ఇబ్బంది పడతారు. అంటే మీకు కష్టాలు వస్తాయని కాదు, ఫిజికల్గా మీకు ఏ కష్టాలు లేకపోయినా ఏదో ఒక వాటి గురించి అతిగా ఆలోచించడం, కొద్దిగా భయాందోళనలకి గురి అవ్వడం, ఇటువంటి మానసికమైనటువంటి స్థితి మీకు వివిధ గ్రహాల యొక్క సంచారం మీకు సూచిస్తున్నది. కాబట్టి అనవసరంగా స్ట్రెస్ తీసుకోకుండా, ఎక్కువ తక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి. ఏదన్నా పనులు పెండింగ్లో ఉంటే వాటి గురించి విచారించకుండా వదిలేయండి. క్రమక్రమంగా అది గ్రహాల పరివర్తన తర్వాత కాలం మీకు అనుకూలమై వాటంతట అవి పరిష్కారం అవుతాయి సమస్యలు. కాబట్టి సమస్యల మీద దృష్టి పెట్టకుండా వాటిని ఇగ్నోర్ చేసి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. విద్యార్థులకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులకి మీ వ్యక్తిగత జాతకాల్లో ఉన్నటువంటి బలాబలాలు
మీకు నడుస్తున్నటువంటి దశలు వీటన్నిటిని బట్టి మీకు అవకాశాలు ఉంటాయి. అంత వ్యతిరేకంగా మాత్రం లేదు. కాబట్టి మీరు కష్టపడితే మీకు చక్కటి ఫలితాలు మీకు లభిస్తాయి. ఇక మీకు పంచమాధిపతి ద్వితీయ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు కాబట్టి ఇది మీరు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో మీకు మంచి లాభాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ విషయంలో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే ప్రేమికులకి ఇది చాలా బాగున్నది. ఉన్నత విద్యార్థులకి చాలా బాగున్నది. ఇంటర్వ్యూలు ఇట్లాంటి వాటిలలో మీరు చక్కటి ప్రదర్శన చూపించే అవకాశం ఉన్నది. కాబట్టి 5th భావం నుంచి మీకు పంచమ భావం నుంచి మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. మీ సంతానం వృద్ధి మీకు సంతోషపెడుతుంది. మీ సంతానంతో మీకు ఉన్నటువంటి మీ పిల్లలతో ఉన్నటువంటి బాంధవ్యాలు మీకు మెరుగవుతాయి. ఇక షష్టమం మీద మీకు కుజుడి యొక్క దృష్టి మీకు పడుతున్నది 13వ తారీఖు నుంచి. కాబట్టి అక్కడ గురువు యొక్క దృష్టి మరియు కుజుడి యొక్క దృష్టి మీకు షష్టమ భావం మీద పడుతున్నది. కాబట్టి కొద్దిగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. దాని మీద అశ్రద్ధ చేయకండి. మొదలే చెప్పినట్టుగా శత్రువులు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. మీకు నష్టమేమీ జరగకపోయినప్పటికీ మానసికంగా మాత్రం కొద్దిగా మీరు స్ట్రెస్ ఫీల్ అయ్యే అవకాశం ఉన్నది. దానికి పరిష్కారం మీరు ఆలోచించుకోండి. సప్తమ భావం మీకు వ్యయంలో సంచరిస్తున్నారు కాబట్టి ఫిజికల్గా భార్యాభర్తల మధ్య కొద్దిగా దూరం ఏదైనా ప్రయాణాలు జరగడం, లేకపోతే వేరే ట్రాన్స్ఫర్స్, లేకపోతే పని మీద వేరే ఊర్లకు వేరే దేశాలకు వెళ్ళడం, ఇలాంటి వాటి వల్ల కొద్దిగా మీకు డిస్టెన్స్ ఈ నెల వచ్చే అవకాశం కనిపిస్తున్నది. అలాగే భాగస్వామితోని కొద్దిగా అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఆ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. మీకు అష్టమ నవమాధిపతి అయినటువంటి శనైశ్వరుడు ఆయన జూన్ 30 నుంచి వక్రంగా సంచరించబోతున్నారు. కాబట్టి మీకు ఇంతకుముందు ఆల్రెడీ చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్లు మీకు లాస్లో ఉండి అవి ఇరుక్కుపోయి ఇల్లులు వాటికి వీటికి మీకు డబ్బులు పే చేస్తే మీకు డెలివరీ ఇవ్వకుండా కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాకుండా ఆగిపోయిన పనులు, ఇలాంటివన్నీ ఈ నెల మీకు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు పాత ఇన్వెస్ట్మెంట్స్ మీద మీకు ఈ నెల లాభాలు వచ్చే అవకాశం ఉన్నది. నష్టాలు తగ్గుతాయి. నష్టాల్లో ఉన్నవి లాభాల బాట పట్టే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రకంగా మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు వారసత్వ ఆస్తులు రావడానికి, లాటరీ ఇలాంటివి మీకు గెలవడానికి, ఇటువంటికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఆకస్మిక ధనలాభానికి మీకు మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కనుక శని యొక్క పొజిషన్ బాగలేకపోతే మీకు ఆకస్మికమైనటువంటి ధన నష్టము, అనేకమైనటువంటి కష్టాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. ఒకవేళ ఇలాంటివి కనుక జరిగితే శనికి సంబంధించినటువంటి పరిహారాలు చెల్లించుకోవడం. నవంబర్ వరకు కూడా శని వక్రంగా సంచరించబోతున్నారు. కాబట్టి ఒకవేళ మీకు బాధలు కనుక పెరిగితే శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి. శివునికి అభిషేకం చేయండి. అలాగే హోమ్లెస్ పీపుల్కి, చాలా పేదవారికి చెప్పులు దానం చేయడం కానీ, లేకపోతే డార్క్ కలర్ నలుపు, లేకపోతే చాలా డార్క్ కలర్ వస్తువులు కడుపేదలకి, వాళ్ళు చాలా బాధల్లో ఉన్న వారికి మీకు దుప్పట్లు ఇట్లాంటివి, ఇల్లు లేకుండా రోడ్ల పక్కన పడుకునేవి, ఇట్లాంటి వారికి దాన ధర్మాలు చేయడం, వారికి భోజనం ఇలాంటివి సమకూర్చడం, ఇవన్నీ కూడా మీకు గత జన్మలో ఉన్న పాపాల నుంచి బయటపడడానికి, వాటి ప్రభావాన్ని తగ్గించడానికి మీకు ఉపయోగపడతాయి. అలాగే మీకు దశమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి మీకు వర్క్ ప్లేస్లో మీకు బాగుంది. అయితే కొద్దిపాటి అసంతృప్తి మిమ్మల్ని బాధించే అవకాశం ఉన్నది. అయితే వర్క్ ప్లేస్లో మీరు అనుకున్నట్టుగా మీకు వ్యతిరేకంగా ఏమీ జరగదు. అందుకని ధైర్యంగా మీరు ముందుకు సాగండి. మీకు లాభాధిపతి మొదటి 13 రోజుల పాటు ఆయన మీకు లాభస్థానంలోనే సంచరిస్తున్నారు. అది మీకు యోగిస్తుంది. ఆ తర్వాత ఆయన మీకు వ్యయస్థానంలో సంచరిస్తారు గురువుతో కలిసి. అక్కడి నుంచి మీకు కొద్దిగా సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. ఇది మొత్తం మీద ఈ నెల కొద్దిపాటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా మీకు మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ
కాలాన్ని మీరు జాగ్రత్తగా వాడుకొని జీవితంలో మరింత ఎదగడానికి మీరు ప్రయత్నించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులతో షేర్ చేయండి. దీనివల్ల ఈ వీడియో మరింత మందికి చేరువవడానికి ఉపయోగపడుతుంది. మరిన్ని వీడియోలతోని త్వరలోనే తిరిగి కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి.